హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మేమైతే రాజస్థాన్ వెళ్ళబోతున్నామనమాట. దానికోసమైతే స్ ముందుగా నేనిక్కడ ఫుడ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. సంయుక్తని పంపించి స్కూల్‌కి మేమైతే ప్యాకింగ్ చేసుకొని వెళ్ళాలండి. ఇక ఇక్కడ వచ్చేసి రాజస్థాన్ ప్యాకింగ్ అంటే మామూలుగా కాదు. చాలా బట్టలు పెట్టుకోవాలనమాట. అందుకోసమనేసి నాకైతే కంగారుండే ఇక్కడ నేను ముందు కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అది గూడా మా ఇంట్లో వాళ్ళకి అస్సలు మీల్ మేకర్ అంటే ఇష్టం ఉండదు. ఏదో తిన్నామా, వద్దా అన్నట్లు తింటుంటారు. ఎందుకంటే లైట్‌గా స్మెల్ వచ్చినా అస్సలకి దాన్ని యాక్సెప్ట్ చేయరు. ముఖ్యంగా చెప్పాలంటే నేను, అఖిల్ తిన్నట్టు మా వారు, సంయుక్త అస్సలు తినరనమాట. వాళ్ళకి ఏదో ఒక విధంగా ఇష్టంగా తినాలి అన్న ఉద్దేశ్యంతో నేనైతే ఈరోజు కొంచెం యూట్యూబ్‌లో చూసి మీల్ మేకరు కీమా అయితే చేస్తున్నాను. ఇది కొంచెం డిఫరెంట్‌గానే ఉంటుంది. కానీ చూడాలి ఎంతవరకు నేను అనుకున్నట్లు సక్సెస్ అవుతుంది ఏంటి అనేసి. ఇక్కడొచ్చేసి నేనొక బిజినెస్ ప్లాన్ అయితే ఉందండి నా మైండ్‌లో. అందుకోసమే నేనైతే వెళ్తున్నాననమాట. గెస్ చేసిన వాళ్ళు కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా కామెంట్ చేయండి. ఇక ఇక్కడ వచ్చేసి నేను వేడి నీళ్ళు రెడీ చేసుకొని మీల్ మేకర్‌ని దాంట్లో వేసేసుకొని బాగా ఒక 15 నిమిషాల పాటు అలా వదిలేసాననమాట. వాటర్ అంతా పీల్చేసిన తర్వాత వీటిని పక్కన పెట్టేసుకొని కొంచెం వాటర్ అంతా వంపేసుకొని చన్నీళ్ళైతే పోసుకోవాలి. అప్పుడు మనకి చల్లారిద్ది కాబట్టి వాటిని పిండుకోవటానికి కూడా సులభంగా అయితే ఉంటుందనమాట. ఇక్కడొచ్చేసి నేను ఒక 2, 3 స్పూన్ల నెయ్యి వేసుకున్నాను. దాంట్లోకి ఈక్వల్ క్వాంటిటీ లేదంటే కొంచెం పెచ్చయినా సరే నూనె అయితే వేసుకోవాలనమాట. దీంట్లో కొంచెం నూనె అన్నది ఎక్కువగానే ఉండాలండి. మనకి ఆ స్మెల్లు అదంతా లేకుండా మంచి టేస్ట్ అన్నది రావటం కోసం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయల ముక్కలేసి అయితే వేయించుకుంటున్నాను. ఇక్కడ మీల్ మేకర్‌ని నేను మిక్సీ జార్‌లో అయితే వేసుకుంటున్నాను కీమా కోసం అనమాట. దీన్నైతే వీలైనంత వరకు చిన్న చిన్న పీసెస్‌గా చేసుకోవటానికి ట్రై చేయండి. మాక్సిమం మిక్సీ జార్‌లో కంటే కూడా అదే బెస్ట్ అని నాకు తర్వాత అనిపించిందనమాట. ఇక ఇట్ట మొత్తం గూడా నీరు పిండేయాల. ఆ పిండటంలోనే వాటిలో ఉన్న స్మెల్ గూడా చాలా వరకు పోతది. ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్‌గా నేను ఒక స్పూన్ అయితే పట్టుకొని వేసేసుకుంటున్నాను. అది కంప్లీట్‌గా మనకి పచ్చివాసన అంతా పోయేంత వరకు వేయించుకున్న తర్వాత టమాటా ముక్కలు ఒక 2 టమాటాలని చక్కగా లోపల చూసుకోండండి. వర్షాకాలం గాబట్టి పురుగులు ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. జాగ్రత్తగా చూసుకొని పైన బొటమన్నది తీసుకొని వేసుకోండి. తర్వాత ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి మొత్తం వేసేసుకొని ఒకదాని తర్వాత ఒకటి ఇక మొత్తం మిక్స్ చేసుకోవాలి. మనకి టమాటా అంతా కూడా పూర్తి కుక్ అయిపోవాలి. ఆయిల్ అంతా గూడా పూర్తిగా పైకి తేలాలి. ఇలా వచ్చినప్పుడు దీన్ని మొత్తం మిక్స్ చేసేసుకొని మనం ఏదైతే కీమా టైప్‌లో చేసుకున్నామో అది వేసేసుకోవాలి. చూసారా ఇది కొంచెం మెత్తగా అయిందనిపిచ్చింది. మిక్సీ జార్‌లో గాకుండా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకుంటే పోయేదేమో అనిపిచ్చింది. లేదంటే గనక ఉల్లిపాయలు కట్ చేసేది ఉంటది గదండీ! దాంతో మనం చక్కగా లోపల ఇది జేస్తే పోయేదేమో అని నాకనిపిచ్చింది పర్సనల్‌గా. ఇక ఇది మొత్తం గూడా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక చట్నీ మాదిరి అయిపోయింది. అయితే ఇది ఎలా అనేసి అనుకోనవసరం లేదు. దాంట్లో కొంచెం వాటర్ పోసి మనం కుక్ చేసుకోవాలి. గ్రేవీ రెసిపీ లెక్కొస్తది. మనకి ఆయిల్ సరిపోలేదు అంటే గనక ఇంకొక 1, 2 స్పూన్స్ అయితే వేసుకోవాల్సి ఉంటదనమాట. టేస్ట్ అయితే 80% బానే ఉందండి. కానీ ఇదేదో కొత్తగా ఉంటుంది. వీళ్ళు కళ్ళు మూసుకొని తినేస్తారు. అబ్బా! అనుకుంటారనుకుంటే అది పొరపాటే. మీకు మీల్ మేకర్ లైట్ ఫ్లేవర్ అన్నది తెలుస్తానే ఉంటదనమాట. సంయుక్త కొంచెం టేస్ట్ చేసి చెప్పేసింది. "ఇది మీల్ మేకర్ కర్రీ గదా మమ్మీ! నువ్వు తినట్లేదని నువ్వు ఇట్లా చేసావు గదా!" అనేసి. అబ్బా! చేసిన ఉపయోగం గూడా లేదే. అలా ఎలా తెలిసిపోయిందే అనేసి నేననుకున్నాను. బట్ టేస్ట్ అయితే చాలా బావుంది. మీల్ మేకర్ ఇష్టపడి తినేటోళ్ళకైతే సూపర్‌గా ఉంటుంది. డెఫినిట్‌గా ట్రై చేయొచ్చనమాట. బట్ ఇష్టపడిన వాళ్ళకి ఏ రేంజ్‌లో చేసి పెట్టినా గానీ ఇష్టపడరనైతే నాకైతే అర్థమయింది. ఇక తర్వాతొచ్చేసి ఇది కుక్ చేసేటప్పుడు నేను కొంచెం కొత్తిమీర గూడా కట్ జేసుకొని కాడలుంటాయి గదా! అవి గూడా కుక్ అవ్వాలని కాడలైతే వేసేసుకొని మిక్స్ చేసుకుంటున్నాననమాట. ఇది కంప్లీట్‌గా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో అయితే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. చూడండి ఇలా రెడీ అయిపోయింది. దీన్ని పూర్తిగా మిక్స్ చేసేసుకొని మనకు ఆ కాడలు గూడా లైట్‌గా పచ్చిదనం అంతా పోయి కొంచెం కుకింగ్ అయిన తర్వాతే బావుంటాయి. ఆకులు బావుంటాయిలే గానీ కాడలైతే అంత బాగోవనమాట కొత్తిమీరవి కుక్ కాకపోతే. అందుకోసమనేసి ముందు కర్రీలో వేసుకొని కొద్దిసేపు కుక్ చేసుకుంటేనే ఆ కాళ్ళు మంచిగుంటాయి. ఇక వాటర్ పోసుకున్న తర్వాత మనం కొంచెం కొంచెంగా మిక్స్ చేసుకుంటూ వాటర్ అయితే కంప్లీట్‌గా గ్రేవీ వచ్చేంత వరకు పోసుకోవాలనమాట. ఒకేసారి ఎక్కువ పోసేసుకోకుండా నేనైతే కొద్ది కొద్దిగా తిప్పుకుంటూ యాడ్ చేసుకుంటూ ఉన్నానండి. ఇలా కంప్లీట్‌గా వేసుకున్నాక మీకు ఆయిల్ అన్నది పైకి ఫార్మ్ అవుతుంది. నేను చూపిస్తాను చూడండి. మీకు చూసేటప్పుడేమో ఆ లైటింగ్ ఫోకస్‌కి కలర్ అంతా గూడా పసుపేసి చేసినట్టుంది. బట్ ఇది దగ్గరకొచ్చాక జూడండి ఏదైనా అంత డిఫరెన్స్ ఉంటది. ఎడమ చేయి
చెయ్యి, కుడి చెయ్యి లెక్క ఫ్రంట్ కెమెరా బెట్టినప్పుడు మనకి దగ్గరగా, దూరంగా జూపిచ్చినప్పుడు ఆ డిఫరెన్స్ అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది. సంయుక్త ఇక్కడ వచ్చేసి క్యారీ బ్యాగ్ తెంపుకుందండి. దానికోసం సర్వ ప్రయత్నాలైతే జేస్తుంది. ఇబ్బంది లేకుండా, తిట్లు తినకుండా ఉండాలని ట్రై జేస్తుంది. వాటర్ బాటిల్ పెట్టింది గదా! ఒకవేళ పడిపోద్దా ఏంటా అనేసి చెక్ చేసుకుంటుందనమాట. హమ్మయ్య! ఇది పడట్లేదులే అనేసి కింద పెట్టుకొని చూసుకుంటుంది. నేనేమో టైం చూడు నాన్న 7:20 అయిపోయింది. ఇంక 5 మినిట్స్‌లో వ్యాన్ వచ్చిద్ది. తొందరగా కానీ అని చెప్తున్నాను. బెల్ట్ అయితే నిన్న తెచ్చుకుందంట. స్టార్టింగ్‌లో 50 రూపీసే అని జెప్పారు. మళ్ళీ ఏంటో 1 మంత్ తర్వాత 100 అన్నారు మమ్మీ అనేసైతే నిన్న ఎళ్లి డబ్బులిచ్చి మరీ తెచ్చుకుంది. ఇక మేము బయలుదేరాలి గాబట్టి మాకు కావాల్సిన అరేంజ్‌మెంట్స్ అయితే మేము చూసుకోవాలి. ఇంటి పక్కన మా అమ్మోళ్ళకొచ్చి ఇంట్లోనేమో వంకాయలు, తర్వాత వచ్చేసి వాక్కాయలు అవన్నీ ఉన్నాయండి. అవన్నీ ఇచ్చేసి వద్దామనైతే ప్లాన్ జేసుకున్నాను. ఎందుకంటే అత్తయ్యని అడిగాను. వాక్కాయలైతే అత్తయ్య వాళ్ళు ఉంచుకున్నారు. వంకాయలైతే మామయ్య తినడనమాట. అమ్మమ్మకి ఇచ్చొస్తే ఎవరికో ఒకళ్ళకి ఇస్తారు అమ్మమ్మ. అసలు వేస్ట్ చేయరు. ఇంకా అమ్మమ్మ చేతి వంటలంటే మాకు ఎంత ఇష్టమంటే మా మామయ్య గారికి గూడా ముఖ్యంగా వాళ్ళ మేనత్త అవుతారనమాట. ఇక చాలా ఇష్టంగా అయితే తింటారు. ముఖ్యంగా తోటకూర గాని, చట్నీలు గాని అమ్మమ్మ చేస్తదండి. అబ్బా! నిజంగా వాటికి ఆవిడ చెయ్యి తగిలే టేస్ట్ అంతగా వచ్చాయేమో అనిపిచ్చిద్ది. మళ్ళీ ఏంటి అక్కడ అంటే గనక కొంచెం అమ్మమ్మ ఆయిల్ ఎక్కువేస్తారు. నేనెందుకో చెయ్యి తొందరగా పడదండి. అమ్మమ్మ చెప్తూనే ఉంటారు ఆయిల్ ఎక్కువేస్తే దాంట్లో కరెక్ట్‌గా అన్ని పాలాలేస్తే సూపర్‌గుంటదే అనేసి. నువ్వేం పిల్లలు తినరని కారం, ఉప్పులు తగ్గిస్తే మరి టేస్ట్ అన్నది అంత కంప్లీట్‌గా ఎలా వస్తదని చెప్పిద్ది. కానీ ఏంటంటే మన మొక్కలు తింటే సరిపోదుగా అమ్మమ్మ. పిల్లలేగా ముఖ్యంగా తినాలి. మనం సారీ. తిన్నా, తినకపోయినా అనేసి నేను జెప్తూ ఉంటాననమాట. ఇక్కడొచ్చేసి ఏంటంటే డ్రైయర్ వేశానండి బట్టలు ఉతికిన తర్వాత. అయి కంప్లీట్‌గా మేము ఎళ్ళబోయేసరికి కొంచెం ఎండుతాయా లేదో అన్న కన్‌ఫ్యూజన్ అయితే ఉంది. ఎందుకంటే మబ్బులు పట్టుందనమాట. కాసేపు ఎండొస్తుంది, కాసేపేమో మబ్బులు బట్టి అలానే ఉండిపోతూ ఉంది. పిల్లల బట్టలు కూడా ఉన్నాయన్నమాట సంయుక్తాయి. మేమెళ్ళేటప్పుడు నిన్న అఖిల్ కోసం వండిన ఐటెమ్స్ ధనశ్రీకి అండ్ తర్వాతొచ్చేసి అఖిల్‌కి మొత్తం తీసుకొనైతే వెళ్ళాల్సుండే అనమాట. మా వారికేమో మనము వచ్చేటప్పటికి ఈ చెట్టు సంగతి ఏమైద్దో కొంచెం అంతా అది పైన ముడేయండి అని జెప్తే దాన్ని ఇంకా పీకి పీకి పాకం పెట్టేశారనమాట. నేను కట్టమని జెప్తే చూడండి ఎలా గడతారో. అది తాడుకి గడుతుంటే ఆయన అటు జూసుకుంటూ, ఇటు జూసుకుంటా ఆ తాడేమో తెగిపోయి అక్కడ ఉన్న తీగ గూడా సగం తెగిపోయిందనమాట. ఇలాంటి పనులే జేస్తారండి. మీరేమో చక్కగా ఇంటి చుట్టూ ప్లేస్ ఉంది ఏమైనా పండించుకోవచ్చుగా అక్క అంటారు. మనం ఒక్కళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే సరిపోదండి. కొంచెం హెల్ప్ జేయటానికి గూడా ఒక పర్సన్ ఉండాలి గదా! ఆయనకేం పొలం పనులతోనే బిజీ అయిపోతుంటారు. ఇక నేనొక్కదాన్ని అంటే గనక కొంచెం ఇంటి చుట్టూ సరే మొక్కలైతే పెట్టుకుంటాను సరి జేసి. కానీ ఇంటి చుట్టూ ఏదో ఒకటి అడ్డం కట్టకపోతే బయట గీదలు అవి ఇవి వచ్చి ఏసిన మొక్కలన్నీ మేస్తూ ఉంటాయి. కొంచెం కర్రలు బాతి ఏదైనా అడ్డం కట్టాలి గదా! అది గూడా ఇప్పుడు జెయ్యరంట. ఆయనకంట వెరీ వెరీ బిజీ పర్సన్ అంట. అదే జెప్తున్నారిక్కడ. చూడండి కట్టినంత సేపు పట్టలేదు. ఇక్కడ ఒక తీగుందంట. దానివల్ల చీమలెక్కుతున్నాయి అనేసి లాగి అదిగోండి తీగను గూడా సంపేశారనమాట. ఇలాంటి పనులే జేస్తుంటారు. నేనొక్క అరుపు అరిసేసరికి తిరిగి చూస్తుంది. "ఏంది బావ నేనేం జెప్పినా నీకు నువ్వేం జేసినావు" అనంటే, "ఏం గాదు. ఇది ఇలా గట్టొచ్చు, అది అలా బెట్టొచ్చు" అని జెప్తున్నారు మళ్ళీ నాకే. ఇక నేను అమ్మమ్మకి ఇయటానికైతే వెళ్తున్నా. మీ అందరికి ఒకటి చూపించానా నేను? అమ్మమ్మోళ్ళ ఇంటికాడ అసలు లేని మొక్కంటూ ఉండదు నాకు దెలిసి. అమ్మమ్మోళ్ళ ఇంటికాడ అంతకుముందు నేను గోంగూర కోసుకొనొచ్చి చక్కగా గోంగూర పప్పనేసి, గోంగూర చికెననేసి చేసేదాన్ని. బట్ వాళ్ళ ఇంటికాడ ఏంటంటే చీమలు ఎక్కువైపోయి ఆ గోంగూర మొక్కయితేనేమో చచ్చిపోయిందనమాట. తర్వాత అమ్మమ్మ పెట్టింది గానీ బతకలేదు. మళ్ళీ ఈసారికైతే ఇదిగోండి ఈ గోంగూర మొక్కయితే చక్కగా పెరిగుంది. ఈసారి మనం గూడా గోంగూర చికెన్ చేసుకుందాం ఊరెళ్ళొచ్చిన తర్వాతలేండి. ఇక్కడొచ్చేసి మీరు చూస్తున్నారు గదా! వంకాయి, బెండకాయి, బీరకాయి, బీన్సు దొండకాయి ఏది తక్కువ లేవు. అన్ని మొక్కలుంటాయన్నమాట. ఇప్పటికి స్టిల్ అమ్మమ్మోళ్ళు 365 రోజుల్లో ఒక 10, 15 రోజులు మాత్రమే బయట కూరగాయలు కొంటారు. మిగిలిన రోజులు మొత్తం ఇంట్లో కాసిన కూరగాయలతోనే అడ్జస్ట్ చేసేసిద్ది. అందుకనే వాళ్ళకి అంత ఏజొచ్చినా హెల్తీగున్నారు. మనకేమో కాస్తంత తుమ్మితేనే డాక్టర్ దగ్గర బోయేటట్టు అయిపోయింది మన ఆరోగ్య పరిస్థితులైతే. ఇక అమ్మమ్మోళ్ళ ఇంటి వెనకాల ఇక్కడ చూసారు గదా! వాక్కాయల చెట్టుంది. నేను వాక్కాయలు తీసుకెళ్ళి అమ్మమ్మకిస్తే "నీకు ఇంటెనక మాలోళ్ళు ఇచ్చారేమే" అని అంటుందనమాట. ఆళ్ళు ఇయలేదమ్మమ్మ మేము కొనుక్కొచ్చుకున్నాం అంటే, "ఒకసారి ఎళ్లి చూడు ఎన్ని కాయలున్నాయి చాలా బావుంది" అనేసైతే చెప్పింది. ఇక తీరా వెళ్లి చూస్తే అబ్బా! గుత్తులు గుత్తులుగా ఎంత బాగా కనిపిస్తున్నాయో తెలుసా నిజంగా. కానీ మొత్తం తీగ పాకిందండి. దానివల్ల ఏంటంటే కాయలన్నీ కూడా మనకి సరిగ్గా కనిపించట్లేదు కానీ, చాలా కాయలైతే చెట్టు నిండా ఉన్నాయన్నమాట.
నేను అంతకుముందు అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళి వచ్చేటప్పుడు చోడవరంలో మీకు అసలుకి ఎలా ఉంటది తీగ అన్నది చెట్టు అన్నది చూపిచ్చాను. రోడ్డు సైడే ఉంటాయన్నమాట. ఆ పొలం చుట్టూ ఆయన వాక్కాయ చెట్లే పెట్టుకున్నారు. ఇక ఇవొచ్చేసి అమ్మమ్మ ఆ! మంచి టీవీ కొన్నాను పోతే అయ్యేందుకు పగులుతున్నాయి అని ఇవి కొన్నా. బాగున్నాయి అమ్మమ్మ. ఇప్పుడు రావు ఇయన్నీ. చింతల పువ్వులు షైన్ ఎక్కువ వచ్చినాయి చూడు. కేకులు చేస్తాయి ఇంట్లో పోసి. అవునా? 2 చెంచాలు వేస్తే ఏడుకు వస్తుంది. ఇప్పుడు ఆడొచ్చేస్తున్నాయి, ఇప్పుడు రావట్లే. అవును, ఇప్పుడు స్టీల్ తప్ప రాతిండి లేవు. ఇలాంటి పోసుకోవటానికి ఇలాంటి బాగుంటాయా? చేశాగా ఆల్రెడీ. ఇప్పుడు రావట్లేదు ఆ డబ్బాలు. అది స్టీల్ డబ్బా. అది ఎవరి దగ్గర ఉందా అక్కడ దగ్గర ఉందా కూడా కలవట్లా నాకు. నేను చూస్తా ఉండు నా దగ్గర. నాకు తెలిసి మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడో, మీ అమ్మ వాళ్ళ ఇంటికాడో, వాళ్ళ అమ్మోళ్ళు ఇచ్చిన ఐటమ్స్ లెక్కే ఇలాంటివి ఉండే ఉంటాయండి. నిజంగా ఎంత షైనీగా అండి, ఎంత కుందనంగా ఉన్నాయి అంటే ముద్దుగా ఉన్నాయి అని చెప్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి మేము ఇంటికి వచ్చిన తర్వాత ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసేసాము. నాకు వచ్చేసి ఒక శారీ అని మిగిలిన డ్రెస్సెస్ అయితే పెట్టుకొని వెళ్తున్నాను నేను ఇక్కడ. నాకేమో మా వారు అంటున్నారు, ఈ బ్యాగ్ సరిపోద్దా ఇంకో బ్యాగ్ కావాలో చెప్పు, క్లారిటీ ఇస్తే నేను ఎన్ని కావాలంటే అన్ని సర్దుతాను అనేసి. అంత అవసరం ఏం లేదు నాకు, ఈ బ్యాగ్ సగానికే సరిపోద్దని చెప్పాను. తీరా చూస్తే ఆ బ్యాగ్ మొత్తం నా బట్టలే సరిపోయాయి అనమాట. అట్లుంటది కదా ఆడవాళ్ళతో వ్యవహారం. మనమేమో నిజం చెప్పాలంటే ఇంటికి వచ్చాక ఒక జత ఎగస్ట్రా ఉన్నట్టు ఉంటదండి, కానీ వెళ్ళేటప్పుడు అమ్మో సరిపోతే ఎట్లా ఏంటి అనేసి భయం ఉంటది. వైజాగ్ వెళ్ళినప్పుడు కూడా మేము అంతే అనమాట. ప్లీజ్ మీరు మాత్రం పిల్లల్ని తీసుకోవట్లేదు, ఎంజాయ్ చేయటానికి పోతాం ఇలా అనుకోవద్దు. సిచ్యువేషన్ బట్టి మేము పిల్లల్ని తీసుకెళ్తాము. ప్రతి ఒక్కటి అర్థం చేసుకోవటానికి ట్రై చేయండి, నెగిటివ్గా మాత్రం థింక్ చేయొద్దు. ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారనే అనుకుంటున్నాను. ఇక ఈ బ్యాగ్ ప్యాకింగ్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ లైట్ వెలిగింది బాబా కొంచెం ఇస్త్రీ చేయవా నా బట్టలు అని చెప్తున్నాను అనమాట. ఎందుకంటే అవి బాగా ముడతొచ్చేసాయండి, అవి వేసుకొని ఎలా ఇది అవ్వాలి, అందుకని కొంచెం ఇస్త్రీ చేయి బాబా అని బతిలాడుకుంటున్నాను. ఆయన్ని నిన్నటి నుంచి బతిలాడుతుంటే నేను నీ చేయట్లే అది ఇది అన్నారు. ఈరోజు ఇంకొంచెం ఎమోషనల్గా డిమాండ్ చేసేసరికి పాపం ఎట్లా ఒప్పుకున్నారనమాట. ఇక కుస్తీలు పడుతున్నారు, అదేమో ముడత రావట్లేదు పెట్టట్లేదు, ఎందుకు ఇలాంటి అయ్యి అని అరుస్తున్నారు. మరి అసలు నేనేం కొనలేదు, అది ఇచ్చిందే, మరి ఏం చేయమంటావు, వాడొద్దా వేసుకోవద్దా అనేసి నేను చెప్తున్నాను అనమాట. ఇది తీసుకొని కూడా దాదాపు 3 years ఎబోనే అవుతుంది. ఒక 4 సార్లు వేసుకున్నాను అంతే. ఇక్కడ వచ్చేసి నేను ప్యాకింగ్ స్టార్ట్ చేసుకున్నానండి. ఈ బ్యాగ్ వచ్చేసి రాధా గారు నాకు ఇచ్చిన బ్యాగ్ అనమాట. నా హ్యాండ్ బ్యాగ్ మొత్తం పైన తోలు లేసిపోయింది లెదర్ది, అందుకోసమే ఈ బ్యాగ్ని అయితే నేను యూజ్ చేసుకుంటున్నాను. మొత్తం సామాన్ అన్ని పెట్టుకుంటున్నాను. నాకు కావాల్సిన ప్రోడక్ట్స్ అండ్ తర్వాత వచ్చి బ్రష్లు, పేస్ట్లు ప్రతి ఒక్కటి అవసరమేనండి. మనం బయటకు వెళ్తున్నాము అంటే, ఇప్పుడు నేను మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు కూడా సోపులు ఒక్కటి తీసుకెళ్ళలేదు, కానీ మిగిలిన ఐటమ్స్ అన్నీ తీసుకొని వెళ్ళామన్నమాట. ఎందుకంటే మనకు అక్కడికి వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్ బట్టి మనం ఇదవటానికి వీలు ఉండదు, ఎలా అంటే అలాగ వెళ్ళిపోవటమే అనమాట. అందుకోసమే మనం అన్నీ అడ్జస్ట్ చేసుకొని వెళ్తేనే కరెక్ట్ అండి నా దృష్టిలో అయితే. వైజాగ్ వెళ్ళిన రోజు కూడా అంతే, నేను సబ్బులు, సోపులు, సర్పులు అన్నీ తీసుకుపోయాను. అక్కడికి వెళ్ళాక ఉతుక్కోవాలి అన్నప్పుడు మనం బయట కొనుక్కునే అవసరం ఉండదు. పేస్ట్లు కూడా తీసుకొని వెళ్ళటం వల్ల మార్నింగే మనం బ్రష్ చేయాలంటే మళ్ళీ అటు ఇటు షాపులకి వెళ్ళి ఉరుకులు పెట్టే పని ఉండదు. ఇంకొకటి ఏంటంటే, మీరు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు 40 రూపాయలు 50 రూపాయలు సోపులు వేసుకోవద్దు. మీరు వాడే బ్రాండ్లో 10 రూపాయలే 5 రూపాయలు సోపులు వేసుకెళ్ళండి. అది కూడా ఒక 10, ఇప్పుడు 10 రూపాయలే అనుకోండి 2 వేసుకెళ్ళండి, 5 రూపాయలే అనుకోండి 4 వేసుకెళ్ళండి, పర్లేదు. ఎవరైనా చూసినా ఇదిగా అనిపించిద్ది అన్నది ఏం లేదు, మీకు హెల్ప్ అవుతుంది ఈ టిప్ అయితే. ఇది మా వారికి గిఫ్ట్ ఇచ్చిన వాచ్, ఎలా ఉందో కామెంట్ చేసేయండి. మొన్న నేను చక్కగా ఆ రోజు అవార్డు ఫంక్షన్కి వేసుకుంటారని చూస్తే కంగారులో ఆయన అయితే పెట్టుకోలే అనమాట. ఇది 2 in 1 అంటే మళ్ళీ చేంజ్ వచ్చింది. మా వారైనా యూజ్ చేయొచ్చు, నేనైనా యూజ్ చేయొచ్చు. సో ఆయన్ని అడిగే తీసుకున్నాను అనమాట. ఇది లేడీస్ దా జెంట్స్ దా క్లారిటీ అంటే ఎవ్వరు పెట్టుకున్నా ఏం కాదు మేడం అని చెప్పాడు ఆయన.
ఇక ఇక్కడ వచ్చేసి అఖిల్ కోసం పార్సిల్ అయిపోయింది అండ్ ధనశ్రీ శ్రీమయి కోసం పార్సిల్ అయిపోయింది. దీంట్లో వచ్చేసి మేము తిననీకి ఇంకో పర్సన్ మనతో పాటు రాబోతున్నారనమాట. ఆయనకు కూడా తిననీకైతే పార్సిల్ రెడీ చేసేసాను. ఇక మేము తిన్న తర్వాత గిన్నెలు కూడా క్లీన్ చేసేసుకుంటున్నాననమాట కంప్లీట్‌గా. ఇక మేము ఫ్రెష్ అయ్యి బయలుదేరటమే. ఆ వీడియో అయితే నెక్స్ట్ వ్లాగ్‌లో వచ్చిద్ది. అసలు ఎవరితో ఎళ్తున్నాం, దేని మీద ఎళ్తున్నాం, ఏంటి అన్నది. ఎందుకంటే ఇంకా లాంగ్ పెట్టాలన్నా కానీ నాకు కుదరట్లే అనమాట మీకు వాయిస్ ఓవర్ ఇవ్వటానికి. సో ఐ హోప్ మీరు అర్థం చేసుకొని ఈ వీడియోని సక్సెస్ఫుల్‌గా ఇచ్చేసి నెక్స్ట్ వీడియోలు ఇంట్రెస్ట్‌గా చూస్తారనేసి కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి రెస్పాన్స్‌కి అండ్ మీ యొక్క మంచి మంచి కామెంట్‌లకి. అండ్ షార్ట్స్ కూడా వాచ్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.